తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జూలై 2న ఉద్యమకారుల భూ పోరాట కార్యక్రమం ఉప్పల్ బగాయత్లో నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ రక్షణ సేన నాయకులు గొరిగె నరసింహ కుర్మ తెలిపారు. అందులో భాగంగా మేడిపల్లి చెంగిచెర్లలో తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు గొరిగె నరసింహ ఆధ్వర్యంలో ఉద్యమకారులను కలుపుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి అనంతరం పత్రికా సమావేశం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెరాస గ్రేటర్ హైదరాబాద్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ దూగుంట నరేష్ ప్రజాపతి, మేడ్చల్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ లలితా యాదవ్, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా ఉద్యమకారుల పక్షాన పోరాడుతుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, గుర్తింపు కార్డులు, పెన్షన్స్ ఇచ్చేంత వరకు మా భూ పోరాటం ఆగదని హెచ్చరించారు. జూలై 2న ఉద్యమకారుల భూ పోరాట కార్యక్రమానికి అన్ని పార్టీలకు అతీతంగా ఉద్యమకారులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. మీడియా మిత్రులకు నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జై టిఆర్ఎస్, కవితమ్మ గారి నాయకత్వం. హక్కుల కోసం పోరాడదాం, 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 ఉద్యమకారుల హక్కుల కోసం పోరాడదాం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గంలోని చెంగిచెర్ల గ్రామంలో నరసింహ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ఇన్ఛార్జ్ మన దూగుట్ల నరేష్ ప్రజాపతి గారిలో ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేసిన. ఏదైతే 12 సంవత్సరాలు తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారులను వాడుకొని వదిలే ఓటు బ్యాంకింగ్గా మాత్రమే ఉపయోగించుకొని అనేక మంది విద్యార్థులు కానీ బలిదానాలు చేసుకున్నా కూడా రాష్ట్రం తెచ్చుకుంటే మనం బాగుపడతామన్నాక కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యమకారులను పక్కకు పెట్టినా ఉన్నారు. దాని తర్వాత మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్న వాళ్ళకి ఇస్తా అని చెప్పి 250 గజాల జాగా ఇస్తా, పెన్షన్ ఇస్తా, ఉద్యమకారులకు గౌరవం ఇస్తామని చెప్పి కూడా గద్దెనెక్కి ఓట్లు అడుక్కొని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గౌరవం కూడా దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నిలుపుకోగా ఏ ఒక్కటి కూడా అమలు చేయక ఓ కేకే కమిటీ వేసి వాళ్ళు ఏంటంటే ఏ అధికారం ఉంటే ఆ అధికారంలోకి వచ్చే మార్చే వాళ్ళకు ఇవి ఇస్తే ఉద్యమకారులను గుర్తించేది ఎవరు? రాష్ట్రం కోసం పోరాడితే కేసీఆర్ గుర్తించకపోయి, ఇటు రేవంత్ రెడ్డి గుర్తించబోయి కన్న బిడ్డనే బయటికి పంపించి కుట్రలు చేసి బయటికి పంపించిన బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఒక ఆడబిడ్డ ఉద్యమం చేసి కడుపులో బిడ్డను పెట్టుకొని తెలంగాణ ఉద్యమం కోసం నడుం బిగించి కష్టాలు 12 సంవత్సరాలు పోరాటం చేస్తే ఇలా ఆమెకి మిగిలిందండి ఉద్యమకారులుగా కన్న బిడ్డను సైతం కూడా పక్కకు పెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అది ఆమెకే నిలదొక్కునేందుకు నా బిడ్డలు నేను ఏదైతే తెలంగాణ కోసం మేము ఏదో తెలంగాణ వాదాన్ని అస్తిత్వాన్ని ఎత్తికెత్తుకున్నామో, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సమితి రాష్ట్ర సమితి అని పెట్టుకొని తెలంగాణ అస్తిత్వాన్ని తీసుకొని బీఆర్ఎస్గా మార్చుకున్నప్పుడే వాళ్ళ అస్తిత్వం కాదు, తెలంగాణ ఉద్యమకారులు కూడా మరిచిన వైనం వాళ్ళది ఉంది. అందుకనే కవితగా భగవంతుడే ఆమెకు అండగా నిలిచి తెలంగాణ రక్షణ సేన మేము 5 పేర్లు పెట్టుకున్నా కూడా తెలంగాణ రక్షణ సేనాన్ని పెట్టుకొని రక్షణ సేన పార్టీ ఏర్పాటు చేసుకొని అందులో ముఖ్యంగా ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు జనంబాట కార్యక్రమంలో శ్రీకారం చుట్టి అందరికీ క్షమాపణ చెప్పి మా పార్టీ తరఫు నేను కూడా 12 ఏళ్ళు నాది కూడా భాగస్వామ్యం ఉంది కదా అని క్షమాపణ చెప్పి అక్క ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటా అని చెప్పి పేద మధ్య తరగతి వాళ్ళకు విద్య కూడా అందని దాచి ప్రతి ఒక్కరికి అండగా మా తెలంగాణ రక్షణ సేన ఉంటుందని ఈ మేడ్చల్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా చాలా మంది ఉన్నారు ఉద్యమకారులు, అన్ని పార్టీలలో ఉన్నారు. పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన కవితక్కతోటి జైలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ మేడ్చల్ నియోజకవర్గంలో.
ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానంగా జూలై 2 నాడు ఉప్పల్ బగాయత్ ఏదైతే ఉందో ప్లేస్ మేము ముందు రోజు ప్రకటిస్తాం. ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమకారులు కానీ ప్రతి ఒక్కరు వచ్చి మనం పోరాడితే కానీ పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదాన్ని మనకు అడిగితే కానీ అమ్మాయిని అన్నం పెట్టదు. అలాంటిది మన కోసమే ఒక అడుగు దిగి మన ఆడపిడ్డ మన కోసం పోరాటం చేయడానికి రెడీగా ఉంది కనుక వీరందరూ సద్వినియోగం చేసుకొని చాలా ఉద్యమకారులకు గుర్తింపిస్తాం. ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. 250 గజాల స్థలం ఇచ్చి గౌరవించుకుంటాం. 25,000 అమరుల కుటుంబాలకు పెన్షన్ ఇస్తామని చెప్పి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. గతంలో తెలంగాణ జాగృతిగా మేము కవితమ్మ గారి ఆధ్వర్యంలో ఉద్యమకార సమ్మేళనాలు పెట్టినాం. ఉద్యమకారులకు చాలా సమావేశాలు ఏర్పాటు చేసినాం. మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలి, లేకపోతే ప్రజాక్షేత్రాలకు వస్తాం, ఉద్యమకారులంతా ఏకమవుతామని చెప్పి ఎన్నోసార్లు హెచ్చరించడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఒక మెట్టు దిగి కేవలం కేకే కమిటీ అనే ఒక కాలయాపన కమిటీ చేసి చేతులు దొరుకుతున్న సందర్భాన్ని మనకు తెలుసు. ఇట్లయితే మనం సాధించుకోలేం, పోరాడితేనే మన సాధ్యం. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం చేసినాం, ఈరోజు ఉద్యమకారులు మన కోసం ఒకసారి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. మీరంతా మనమంతా కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉంది అని ఒక పిలుపునిస్తే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న ఉద్యమకార సంఘాలు అందరూ కూడా ఇక్కడ మనకు ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. మీరందరూ కూడా మాకు ఏ రాజకీయ నాయకులు పనిచేయలేదు, ఏ రాజకీయ నాయకులు మా వెంట నిలబడలేదు, మీరు చేసింది కాబట్టి మీ వెంట ఉంటామని చెప్పి అందరూ వచ్చినటువంటి ఉద్యమకార సంఘాలందరికీ కూడా నిజంగా పేరు పేరు ధన్యవాదాలు. అనిల్ అన్న గారికి, రామగిరి ప్రకాష్ అన్న గారికి, మధుసూదన్ గారికి, గణేష్ అన్న గారికి. దాని క్రమంలో ఈరోజు ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యమకారులను ఏకీకరణ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మేడ్చల్ ఇన్ఛార్జ్ మేక లలితా యాదవ్ గారు, అదేవిధంగా స్థానిక ఇన్ఛార్జ్ గొరిగి నరసింహ గారి ఆధ్వర్యంలో పత్రికా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. నిజంగా చాలా గొప్ప విషయం. ఇక్కడ మేము జెండా పండుగ ఏర్పాటు చేసుకుని వస్తున్నటువంటి క్రమంలో ఉద్యమకారులు, చాలా బీసీ సంఘాలు, దళిత సంఘం అంతా కలిసి అన్న మేము ఏ పార్టీలో ఉన్నా కూడా ఉద్యమకారులంతా మాదంతా ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే పార్టీ. ఎవరు చేసినా, ఎవరు మా కోసం కష్టపడ్డా వారికి అండగా నిలబడతాం. మేము భూ పోరాటానికి జూలై 2 నాడు మా వంతుగా మేము మేడ్చల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తామని చెప్పినటువంటి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాడు. భూ పోరాటానికి సిద్ధమైనటువంటి సందర్భం మీకు అందరూ తెలిసిందే. ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమకారుల పాత్ర ఏ రకంగా ఉంది, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, కుటుంబాల సైతం లెక్క చేయకుండా ఆర్థికంగా చితికిపోయిన నా రాష్ట్రం వస్తే మనం బాగుపడతాం, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, భవిష్యత్ తరాలకు మంచి మాట ఏర్పాటవుతుందని చెప్పి ఆనాడు తెలంగాణ ఉద్యమకారులంతా కూడా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే మొదటగా ఉద్యమం చేసిన పార్టీ జై టిఆర్ఎస్, కవితక్క గారి నాయకత్వం. ఈరోజు మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో జూలై 2న జరగబోయే భూ పోరాటానికి మద్దతుగా ఉద్యమకారులందరినీ ఐక్యం చేస్తూ చెంగిచెర్ల డివిజన్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఇచ్చేసిన రాష్ట్ర బాధ్యులు నరేష్ అన్న గారికి, అదేవిధంగా గోప్ సదానంద అన్న గారికి, లలితక్క గారికి, గణేష్ అన్న గారికి, వచ్చిన ఉద్యమకారులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా 10 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడి మరో 10 సంవత్సరాలు ఈ కేసీఆర్ హయాంలో న్యాయం జరుగుతుందని ఎదురు చూసిన తరుణంలో అప్పుడు ఈ దసరా బుల్లోడు వచ్చి అన్ని రకాల వర్గాలకు మోసం చేసినట్టు మహిళలకు 2500 పింఛన్ అన్నాడు, రైతులకు రైతు భరోసా ఇస్తానన్నాడు, వివిధ కులవృత్తుల వాళ్లకు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో అమౌంట్ జమ చేస్తానని చెప్పిండు. మన ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు 20,000 గౌరవ వేతనం ఇస్తానని ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన ఈ రేవంత్ రెడ్డి ఈరోజు కాలయాపన పేరుతో కమిటీలు వేస్తూ ఈరోజు సగం పీరియడ్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మిగతా వారిని మోసం చేసింది ఒక ఎత్తు, రైతులు మహిళలు ఏకమై కొట్లాడలేదు కావచ్చు, కానీ ఉద్యమకారులు అంటేనే కొట్లాడే వాళ్ళు, ఉద్యమకారులతోనే తన మీద వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఉద్యమకారులంతా ఏకమై రేపు జూలై 2న జరిగే భూ పోరాటానికి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తామని కుల వర్ణ పార్టీ భేదాలు లేకుండా ఏ పార్టీలో ఉన్నా, ఇవాళ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా తప్పకుండా మాకు అన్యాయం జరిగింది,
మేము వయసు పోగొట్టుకున్నాం, ఆర్థికంగా నష్టపోయినాం, అన్ని విధాలా కోల్పోయిన మాకు ఈరోజు ఒక దేవతల ముందుకొచ్చి మా భూ పోరాటం ముందుకేసుకున్నందుకు కవితక్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము అందరం మద్దతుగా ఉంటామని తెలియజేయడం జరుగుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలతో పాటు వివిధ పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ముఖ్యంగా మేడ్చల్ కాన్స్టిట్యున్సీ నుంచి టీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఉద్యమకారులను అందరినీ పెద్ద ఎత్తున తరలించే బాధ్యత తీసుకొని జూలై 2 ప్రోగ్రాంను విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం. జై టీఆర్ఎస్.